ఈ రోజు మనము ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం చరిత్ర పాఠ్యపుస్తకంలోని మొఘలుల యుగంకు సంబంధించి జహాంగీర్, నూర్జహాన్, షాజహాన్ల గురించి తెలుసుకుందాము. జహాంగీర్. అక్బర్ మరణాంతరం అతని కుమారుడు సలీం జహాంగీర్ 1605వ సంవత్సరంలో మొఘల్ సింహాసనమధిష్ఠించాడు. జహాంగీర్కు గల బిరుదు ప్రపంచ విజేత. జహాంగీర్ కుమారుడు ఖుస్రో తిరుగుబాటు చేయగా అతనిని ఓడించి జైల్లో నిర్బంధించాడు. ఖుస్రోను సమర్థించినందుకు సిఖ్ల 5వ గురువు అయిన గురు అర్జున్ సింగ్ను ఉరి తీయించాడు. నూర్జహాన్. జహాంగీర్ 1611వ సంవత్సరంలో నూర్జహాన్ను వివాహమాడాడు. నూర్జహాన్ అనే పదానికి అర్థం ప్రపంచ వెలుగు. నూర్జహాన్ అసలు పేరు మెహర్ ఉన్నీసా. ఇతిమాదుద్దాలాను ముఖ్య దివాన్గా నూర్జహాన్ తండ్రి నియమించుకున్నాడు. జహాంగీర్తో నూర్జహాన్ వివాహం తర్వాత ఇతర కుటుంబ సభ్యులు, బంధువులు కూడా ప్రయోజనం పొందారు. ఖానసమన్ అనగా అంతఃపుర వ్యవహారాలు చూసే అధికారిగా నూర్జహాన్ జ్యేష్ఠ సోదరుడైన ఆసఫ్ ఖాన్ నియమింపబడ్డాడు. ఆసఫ్ ఖాన్ కూతురైన అర్జమన్ బాను బేగం లేదా ముంతాజ్ను జహాంగీర్ 3వ కుమారుడైన ఖుర్రం లేదా షాజహాన్ వివాహమాడాడు. మొఘలుల ఆస్థానంలో 2 వర్గాలు ఏర్పడ్డాయి. జహాంగీర్ పూర్తిగా నూర్జహాన్ ప్రభావానికి లోనయ్యాడని భావించిన షాజహాన్ 1622వ సంవత్సరంలో తన తండ్రికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేశాడు. కాని ఈ వాదనను ఇతర చరిత్రకారులు అంగీకరించలేదు. ఎందుకంటే తన ఆరోగ్యం క్షీణించేవరకు అన్ని ముఖ్యమైన రాజకీయ నిర్ణయాలను తానే స్వయంగా తీసుకున్నట్లు తన స్వీయ చరిత్రలో జహీంగీర్ పేర్కొన్నాడు. పర్షియా సాంప్రదాయాలపై ఆధారపడిన వస్త్రధారణ శైలులను నూర్జహాన్ ప్రవేశపెట్టింది. మొఘల్ ఆస్థానంలో నూర్జహాన్ హోదా కారణంగా పార్షీ కళా సంస్కృతికి ఎనలేని ఆదరణ లభించింది. నూర్జహాన్ జహీంగీర్కు ఎల్లప్పుడూ తోడుగా వేటలో కూడా పాల్గొనేది. కాందహార్ను పర్షియనులు ఆక్రమించినప్పుడు జహాంగీర్ షాజహాన్ను తిరిగి ఆక్రమించాలని ఆదేశించాడు. షాజహాన్ తండ్రి ఆదేశాన్ని ధిక్కరించి తిరుగుబాటు చేశాడు. ఎందుకంటే తాను రాజధానికి దూరంగా ఉన్న సమయంలో జహాంగీర్ చిన్న కుమారుడైన షహర్యార్ను చక్రవర్తిగా ప్రకటిస్తుందని భావించాడు. 1627వ సంవత్సరంలో జహాంగీర్ మరణించిన తరువాత షాజహాన్ సర్దారులు, సైన్యం మద్దతుతో తన వ్యతిరేకులందరినీ ఓడించి ఆగ్రా చేరుకున్నాడు. నూర్జహాన్ అధికారాలు కోల్పోయి రాజకీయాల నుంచి నిష్క్రమించింది. షాజహాన్ నూర్జహాన్కు పింఛను ఏర్పాటు చేశాడు. జహాంగీర్ మరణించిన 18 సంవత్సరాల తర్వాత నూర్జహాన్ లాహోర్లో మరణించింది. షాజహాన్. షాజహాన్ తన పూర్వీకుల భూభాగాలైన పశ్చిమోత్తర సరిహద్దులోని కాందహార్, సామర్కండ్లను తిరిగి ఆక్రమించడానికి సుదీర్ఘమైన యుద్ధాలు చేశాడు. 1639వ సంవత్సరం నుంచి 1647వ సంవత్సరం వరకు జరిగిన ఈ యుద్ధంలో అపారమైన ధన, ప్రాణ నష్టం కలిగింది. ఈ యుద్ధంలో సుమారు 5,000 మంది సైనికులు మరణించారు. షాజహాన్ ఇది నిష్ప్రయోజనమని గ్రహించి యుద్ధాలను నిలిపివేశాడు. షాజహాన్ యొక్క దక్కన్ విధానం విజయవంతమైంది. అహ్మద్నగర్ సైన్యాలను ఓడించి అహ్మద్నగర్ను షాజహాన్ ఆక్రమించాడు. బీజాపూర్, గోల్కొండ రాజ్యాలు షాజహాన్తో సంధి చేసుకున్నాయి. షాజహాన్ దక్కన్లో 4 రాష్ట్రాలను ఏర్పాటు చేశాడు. అవి ఖాందేశ్, బెరార్, తెలంగాణ రాష్ట్రంలో కొంత భాగం, దౌలతాబాద్. వీటిని తన కుమారుడు జరంగజేబు అధీనంలో ఉంచాడు. 1657వ సంవత్సరంలో షాజహాన్ ఆరోగ్యం చెడిపోయింది. షాజహాన్ చివరి రోజుల్లో అతని 4 కుమారులు వారసత్వ యుద్ధాలు చేశారు. దారాషికో పంజాబ్ గవర్నర్గా, షుజా బెంగాల్ గవర్నర్గా, ఔరంగజేబు దక్కన్ గవర్నర్గా, మురాద్ మాల్వా,
గుజరాత్లకు గవర్నర్గా ఉండేవారు. ఔరంగజేబు ఈ వారసత్వ యుద్ధంలో 3 సోదరులను ఓడించాడు. ఔరంగజేబు ఆగ్రా కోటలోకి ప్రవేశించి షాజహాన్ను అంతఃపురంలో నిర్బంధించాడు. కాని షాజహాన్ను అవమానించలేదు. షాజహాన్ యొక్క తన కూతురైన జహనారా సపర్యలు చేయగా 8 సంవత్సరాలు జీవించి 1666వ సంవత్సరంలో షాజహాన్ మరణించాడు. తాజ్మహల్లో ఉన్న భార్య సమాధి ప్రక్కనే షాజహాను సమాధిని ఏర్పాటు చేశారు. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయగలరని మనవి. మరిన్ని వీడియోస్ కొరకు మా యొక్క ఛానల్ను సబ్స్క్రైబ్ చేయగలరు.